హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. ఈరోజు మనం వెరైటీగా ఆనపకాయ, సగ్గుబియ్యం, కొద్దిగా పెసరపప్పు వీటితో గారెల టైప్లో చిన్న చిన్న స్టిక్స్ చేసుకుందాము. ముందుగా ఆనపకాయ గీకి పొట్టు తీసుకొని గీకి పెట్టుకోవాలి. కొబ్బరి తురుముతో తురిమి పెట్టుకోవాలి. దానికి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఆనియన్, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనపకాయలను చక్కగా కొబ్బరితో తురుముకోవాలి. ఇవి అన్నీ కలిపి వెరైటీగా తయారు చేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చాలా బాగా వచ్చింది. ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా అన్నీ సన్నగా తరిమి రెడీలో పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జల్దీ అవుతుంది. ఇదే డిష్ను స్నాక్స్ లాగా తినొచ్చు, కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి, చాలా చాలా బాగా వస్తుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. కారం కారంగా చిన్న నిమ్మకాయ ముక్క కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. ఆనపకాయ తురిమి రెడీగా పెట్టుకున్నాము. మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ బౌల్లో సగ్గుబియ్యము, పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు అన్నీ వేసి ఇది పొడిలాగా గ్రైండ్ అయ్యాక లాస్ట్కు ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ ఎండుమిర్చి కొంచెము కచ్చపచ్చగా కనిపించేటట్టు చేసుకోవాలి. పౌడర్ రెడీ అయిందండి. ఎండుమిరపకాయలు చుంచి వేసుకొని కచ్చపచ్చగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. రెడీ అయ్యింది చూడండి. రెడీ అయిన ఈ పౌడరు మిగతా అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, మసాలా పౌడరు, కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకొని సరిపడా సాల్ట్, కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్స్డ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. అన్నిటినీ తురుముకున్న ఆనపకాయ తురుములో వాటర్ ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ని పిండేసుకొని మొత్తము కలుపుకోవాలి. అలాగే కొంచెం ఎండుకారం కూడా వేసాను. జీలకర్ర వేసుకుంటున్నాను. ఎండిన మెంతి కూర ఆకు, ఇవి మనకు ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అది కొద్దిగా నలిపి వేసుకుంటున్నాను. కొద్దిగా సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా నిమ్మకాయ కూడా
రసం వేసుకొని సొరకాయది వాటర్ ఎక్కువ అవుద్దో ఏమో అనుకొని కొద్దిగా రసం తీసి పక్కకు పెట్టుకొని తర్వాత అన్నీ మిక్స్డ్ చేశాక వాటర్ సరిపోకుంటే మిగతాది కూడా పోసేసుకోవచ్చు. అన్నిటినీ బాగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ముద్దలాగా చేసి 10 minutes అయ్యాక వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సొరకాయ వాటర్నేమే మనం వేస్ట్ చేయము, అందులోనే కలిపేసుకుంటే అన్నీ మిక్స్డ్ చేసాక అందులోనే కలిపేసుకుంటే సరిపోతుంది. అన్ని ఐటమ్స్ని చాలా చక్కగా కలిపేసుకోవాలండి. ముద్దలాగా చేసి రెడీలా పెట్టుకోవాలి. రెడీ అయిన పిండి ముద్దకు మూత పెట్టేసుకుందాం. ఇదే స్నాక్ ఐటెంతో కర్రీ కూడా చేసుకుందామండి. కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీలో ఆనియన్స్, టమాటాస్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు పిండిని స్నాక్స్ ఐటమ్స్ చిన్నగా స్టిక్స్ లాగా తయారు చేసుకుందాము. సగ్గుబియ్యము తింటే హెల్దీ అండి. సగ్గుబియ్యంతో చేసినవి తినడానికి చాలా వరకు ఇష్టపడరు. ఇలా అయితే స్నాక్స్గా రూపంలో తింటారు, బాగుంటాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని స్టవ్ మీద ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో. చూడడానికి బాగుంటుంది, తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. వెరైటీ స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. గోల్డ్ కలరు వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. రెడీ అయిపోయినాయండి. ఇదే బాణలిలో ఆయిల్ కొంచెం ఉంచుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పసుపు, అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి, టమాటా, ఆనియన్స్ అందులో వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకొని
మనము రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ మన ఇష్టాన్ని బట్టి ఎన్ని వెంటే అన్ని వేసుకోవచ్చు. మనకు కర్రీ ఎంత కావాలనుకుంటే మందిని బట్టి ప్రిపేర్ చేసుకోవాలండి. కర్రీ చపాతీలో రైస్లో బాగుంటుంది. సరిపడా కారం వేసుకోవాలి, ఉప్పు, మసాలా, మెంతి, ఎండు మేతి వేసానండి. దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం, స్టవ్ బంద్ చేశాక నిమ్మరసం పిండుకోవాలండి, చిన్న ముక్క. ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.